Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? కాళ్ళ నుంచి రక్తము హార్ట్కి ప్రవహించదు. అలా ప్రవహించిన పక్షంలో కాళ్ళు అలా ఉండిపోయేదాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. అలా ఉన్నప్పుడు కాళ్ళు నల్లగవడం, కాళ్ళు పుళ్ళు పడడం, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం. సో వారికోస్ వెయిన్స్ ఎక్స్ట్రీమ్లీ కామన్ ప్రాబ్లం. ఎలాంటి వర్క్ చేసే వాళ్ళలో ఎక్కువగా ఈ వారికోస్ వెయిన్స్ రావడం మీరు చూస్తున్నారు? స్టాండింగ్ జాబ్స్ ఎక్కువగా చేసే వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తాం. కంపేర్ టు మేల్ అండ్ ఫీమేల్ ఎవరిలో ఎక్కువ ఉంటుంది? మీ దగ్గరకు వచ్చారనుకోండి పేషెంట్, అదే డే మీరు ఐడెంటిఫై చేసి అదే రోజు మీరు ట్రీట్మెంట్ ఇచ్చి అదే రోజు డిశ్చార్జ్ కూడా చేయడం జరుగుతుంది. ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది యాక్చువల్లీ? సో మనం బేసిక్గా బెస్ట్ టెక్నాలజీ ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర లాస్ట్ 3 yearsలో 58,000 పేషెంట్స్ చూసాం. అందులో మేము సర్జరీ చేసిన 6,200 మందికి. ఆల్మోస్ట్ 90% మేము వద్దనే చెప్తాం. అవసరం ఉంది అనుకునే వాళ్ళకి మాత్రమే మనం ఏం చేస్తామంటే ఈ లేజర్ ప్రొసీజర్ చేస్తాం. ఈ లేజర్స్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ కానీ మంచి క్వాలిటీ మెషిన్స్ ఉండి మంచి ఎక్విప్మెంట్ ఉంటే అది ఈజీగా తగ్గిపోతుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి? దీనికి సంబంధించి పూర్తి అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు ఇండియాస్ బెస్ట్ వారికోస్ వెయిన్స్ అవార్డు గ్రహీత, అవిస్ హాస్పిటల్ ఎండి, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారు. మాట్లాడదాం. హలో అండి. హలో మేడం. సార్, ఈ వారికోస్ వెయిన్స్ అంటే మాకు అంటే జనరల్గా నార్మల్ పబ్లిక్ ఏమనుకుంటారంటే కాళ్ళ మీద ఇట్లా మనకి వెయిన్స్ కనిపిస్తూ ఉంటే అది వారికోస్ వెయిన్స్ అనే ఇప్పటి వరకు తెలుసు. కానీ అదొకటే సిమ్టమా వారికోస్ వెయిన్స్కి, లేకపోతే చాలా ఉన్నాయా? వారికోస్ వెయిన్స్కి చాలా సిమ్టమ్స్ ఉంటాయండి. వారికోస్ వెయిన్స్లో ఏంటంటే కాళ్ళ నుంచి రక్తము హార్ట్కి ప్రవహించదు. అలా ప్రవహించిన పక్షంలో కాళ్ళు అలా ఉండిపోయేదాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. అలా ఉన్నప్పుడు కాళ్ళు నల్లగవడం, కాళ్ళు పుళ్ళు పడడం, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం, రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో వారికోస్ వెయిన్స్ ఎక్స్ట్రీమ్లీ కామన్ ప్రాబ్లం. ఓకే, అంటే బయటికి కనిపిస్తేనే వారికోస్ వెయిన్సా, లేకపోతే కనిపించకుండా కూడా వారికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? బయటికి కనబడకుండా కూడా వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఇన్ఫాక్ట్ 70%లో బయటికి మనకు కనిపించకుండానే ఈ వెయిన్స్ ఉబ్బి ఉంటాయి. సో అందుకే దీన్ని మనం క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటాం. ద యాక్చువల్ వర్డ్ ఫర్ దిస్ ఏంటంటే క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ. వారికోస్ వెయిన్స్ అంటే బయటికి కనబడాలని ఉంటుంది కదా, అలా కనబడకుండా ఉండేదాన్ని క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటారు. ఎంతో మంది పేషెంట్స్ ని మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ వివిధ గ్రామాల నుంచి మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా. అంటే మీకు ఉన్న ఈ ఎక్స్పీరియన్స్ లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఎలాంటి వర్క్ చేసే వాళ్ళలో ఎక్కువగా ఈ వారికోస్ వెయిన్స్ రావడం మీరు చూస్తున్నారు? సో వారికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్. సో ఎక్కువగా ఎలాంటి వర్క్ అంటే ఎక్కువగా నిల్చొని పనులు చేసుకునే వాళ్ళు, స్టాండింగ్ జాబ్స్ ఎక్కువగా చేసే వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తాం. అదే కాకుండా ఒబీస్ పీపుల్లోన, బాగా లావుగా ఉండే వాళ్ళలోన, ఇలాంటి వాళ్ళలో కూడా మనం వారికోస్ వెయిన్స్ చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తాం. సో వారికోస్ వెయిన్స్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ కామన్ ప్రాబ్లం. ఓకే, అండ్ కంపేర్ టు మేల్ అండ్ ఫీమేల్ ఎవరిలో ఎక్కువ ఉంటుంది? సో మేల్ అండ్ ఫీమేల్ మనం చూసామంటే ఫీమేల్స్లో ఎక్కువగా వారికోస్ వెయిన్స్ చూస్తాం. సో ఆల్మోస్ట్ 60% విమెన్లో చూస్తాం, 40% మెన్లో చూపిస్తాం. ఓకే, ఎందుకని విమెన్లో ఎక్కువ అంటారు? సో విమెన్లో ఎందుకు ఎక్కువగా వారికోస్ వెయిన్స్ వస్తాయంటే యూజువల్గా ప్రెగ్నెన్సీస్ అప్పుడు ఈ బేబీ వెయిట్కి ఆ వెయిన్స్ నొక్కు పట్టడం వల్ల బ్లడ్ సరిగ్గా పైకి వెళ్ళలేక కిందకు వస్తుంది. సో బ్లడ్ సరిగ్గా సర్క్యులేట్ అవ్వపోయేదాన్ని మనం వారికోస్ వెయిన్స్గా భావిస్తాం. సో వెరీ ఫ్రీక్వెంట్గా విమెన్లో ఎక్కువగా చూస్తాం. ఇంకొక రీజన్ ఏంటంటే విమెన్లో కొంచెం పెయిన్ వస్తుంది. ఎందుకంటే మెన్లో ఎక్కువగా పెయిన్ రాదు, వెయిన్స్ కిందకు వచ్చి బాగా కాళ్ళు నల్లగా అయిపోతాయి. సో వేరేస్ విమెన్లో ఏంటంటే పెయిన్ ఫీల్ అవుతారు తొందరగా. సో వాళ్ళు తొందరగా అటెన్షన్ తీసుకుంటారు. ఎర్లీ అటెన్షన్ టు ద ప్రాబ్లం. ఓకే, వంశపారపర్యంగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఈ వారికోస్ వెయిన్స్? జెనెటిక్స్ ప్లే హ్యూజ్ రోల్ అండి. 94% యాక్చువల్గా ఫ్యామిలీస్లో రన్ అవుతాయి వారికోస్ వెయిన్స్. ఓకే, సో ఇప్పుడు వారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు అది జనరల్గా అది స్కిన్కి సంబంధించి వస్తుంది కాబట్టి అది కాస్మెటిక్ ప్రాబ్లమ్గా అనుకొని కొంతమంది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే అవగాహన వాళ్ళకు ఉండదు. అసలు వాళ్ళకి వారికోస్ వెయిన్స్ వచ్చింది అని వాళ్ళకి ఎట్లా తెలియాలి, ఎలా డాక్టర్ని కన్సల్ట్ అయ్యేది? రైట్. సో వారికోస్ వెయిన్స్ మనకు ఉన్నాయో లేదో తెలియడానికి ఫస్ట్ ఏంటంటే ఈ స్కిన్ కలరేషన్ చాలా టిపికల్గా ఉంటుంది. వారికోస్ వెయిన్స్లో కలర్ మార్పు అనేది మోకాలు కింద భాగం నల్లబడుతుంది. సో మనకి ఒళ్ళంతా నల్లబడదు. సో స్కిన్ సపోజ్ మీకు స్కిన్ ప్రాబ్లం వల్ల స్కిన్ నల్లబడుతుంది అంటే మొత్తం బాడీ అంతా నల్లబడుతుంది. సపోజ్ ఏదైనా స్కిన్ పిగ్మెంటేషన్ డిజార్డర్స్ వస్తాయి. వేరే మోకాలు కింద భాగం నల్లబడడం అనేది టిపికల్ గా స్టేసిస్ డెర్మటైటిస్ అంటాం. అంటే వారికోస్ వెయిన్స్ వల్ల బ్లడ్ స్టాటిక్ గా ఉండడం వల్ల వచ్చిన స్కిన్ డిసీజ్. సో అది చాలా కామన్ ప్రాబ్లం. ఓకే, సో డెఫినెట్ గా వారికోస్ వెయిన్స్ అనేది స్కిన్ డార్క్నింగ్ ఇస్ అ సైన్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. అది మనం అప్రమత్తంగా ఉండాలి. అలాంటి దానికి ఊరికే ఆయింట్మెంట్లు, క్రీమ్లు అధికంగా రాసుకుంటే మనకి ప్రాబ్లం విషమించే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనం ముందే దాన్ని అటెన్షన్ తీసుకుంటే బెటర్. అంటే ఓన్లీ కాళ్ళలోనే వస్తాయా వారికోస్ వెయిన్స్?
వ్యారికోస్ వెయిన్స్ కాళ్ళల్లో ఎక్కువగా చూస్తాము. ఆఫ్ కోర్స్ చేతుల్లో ఎక్కడైనా రావచ్చు వ్యారికోస్ వెయిన్స్, ఓకే కాళ్ళల్లో మనం ఎక్కువగా చూస్తాం varicose. ఓకే. అంటే స్టేజెస్ ఉంటాయా? జనరల్గా ఏ స్టేజ్లో మీ దగ్గరికి రావడం జరుగుతుంది? సో వ్యారికోస్ వెయిన్స్ లో 6 స్టేజీలు ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే చిన్న చిన్న వెయిన్స్ కనబడుతూ ఉంటాయి. లాస్ట్ స్టేజ్లో ఏంటంటే కాళ్ళలో పుళ్ళు పడిపోతాయి. సో మధ్యలో సెకండ్ స్టేజ్లో కొంచెం పెద్ద వెయిన్స్ కనబడతాయి. థర్డ్ స్టేజ్లో ఈ వెరికోస్ వెయిన్స్ కనబడడం లేకపోయినా దాంతోపాటు కాళ్ళ నొప్పులు, కాళ్ళ వాపులు అట్లా ఉంటాయి. ఫోర్త్ స్టేజ్లో మోకాలు కింద భాగం కలర్ అంతా మారిపోతుంది. ఫిఫ్త్ స్టేజ్లో చిన్న పుండు ఏర్పడుతుంది. సిక్స్త్ స్టేజ్లో పెద్ద పుండు ఏర్పడుతుంది. సో ఇలాగ రకరకాలుగా మనకు స్టేజీలు ఉంటాయి. ఏ స్టేజ్లు ఉంటే దాన్ని బట్టి డిస్కస్ చేసుకోవాలి. ఓకే. అంటే మీ దగ్గరికి ఏ స్టేజ్లో వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని వస్తున్నారు? అన్ఫార్చునేట్లీ యూజువల్గా ఫిఫ్త్ సిక్స్త్ స్టేజ్లో ఎక్కువ వస్తారు మన దేశంలో. ఫోర్త్ స్టేజ్ లోపల అయితే ఎవరు రారు. ఓకే బట్ మోస్ట్ కామన్లీ థర్డ్ స్టేజ్ మోస్ట్ కామన్. ఓకే. అంటే కాళ్ళు నొప్పులు కొంచెం, కాళ్ళు వాపులు కొంచెం ఉండటం అనేది చాలా కామన్గా చూస్తుంటాం. వేరేస్ మన దగ్గరికి వచ్చేటప్పుడు ఆల్రెడీ కలర్ మారడం కానీ లేదంటే పుళ్ళు పట్టడం కానీ వీటైనా వస్తాయి. ఓకే. ఎర్లీ స్టేజ్లో వస్తే బాగుంటుంది రిజల్ట్ దేనికైనా కానీ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకి అసలు తెలియాలి కదా, దాని గురించి అవగాహనే ఉండదు. ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళకి తెలియాలి ప్రాబ్లము. ఆ ప్రాబ్లం తెలుసుకున్నాక కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఓకే. స్టాకింగ్స్ ఇస్తూ ఉంటారు కదా, స్టాకింగ్స్ అనేవి అంటే ఎలా, దీంట్లో కూడా చాలా చాలా రకాలు ఉంటాయి. స్టాకింగ్స్లో ఎంతవరకు కంట్రోల్ చేయగలవు ఈ వ్యారికోస్ వెయిన్స్ని? సో స్టాకింగ్స్ అనేది ఏంటంటే ఎర్లీగా ఉండే వ్యారికోస్ వెయిన్స్కి ఒక రకం. బాగా అడ్వాన్స్ అయిపోయిన వ్యారికోస్ వెయిన్స్కి ఏంటంటే స్టాకింగ్స్ పెద్దగా పనిచేయవు. ఓకే. సో ఎర్లీ వ్యారికోస్ వెయిన్స్లో ఏంటంటే మనం స్టాకింగ్స్ పొద్దు నుంచి రాత్రి దాకా వేసుకుంటే మనకి మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది చాలా నిక్కచ్చిగా, చాలా కాంప్లైంట్గా వేసుకోవాలి. చాలా మంది అంటే వారం రోజులు, 3 రోజులు, 4 రోజులు సాక్స్ వేసుకొని ఆపేస్తూ ఉంటారు. అలా అయితే కష్టం అవుతుంది. మనకి స్పైడర్ వెయిన్స్ ఉంటాయి, వ్యారికోస్ వెయిన్స్ ఉంటాయి. రెండింటికి డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది? సో స్పైడర్ వెయిన్స్ అంటే ఏంటంటే వ్యారికోస్ వెయిన్స్లో స్మాలెస్ట్ చిట్టు చివరి కొమ్మలు స్పైడర్ వెయిన్స్. సో మెయిన్ వెయిన్ వ్యారికోస్ వెయిన్, దాని చిట్టు కొమ్మలేమో స్పైడర్ వెయిన్స్. ఓకే. సో స్పైడర్ వెయిన్స్ ఆర్ నథింగ్ బట్ ఏ టైప్ ఆఫ్ వ్యారికోస్ వెయిన్స్. ఓకే. సో ఇప్పుడు మీ హాస్పిటల్ కానీ మీరు కానీ అంటే బెస్ట్ మీరు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్గా అండ్ ఈ వ్యారికోస్ వెయిన్స్కి సంబంధించి బెస్ట్ డాక్టర్గా మీరు అవార్డు తీసుకున్నారు. మీ దగ్గరకు వచ్చారనుకోండి పేషెంట్, అదే డే మీరు ఐడెంటిఫై చేసి అదే రోజు మీరు ట్రీట్మెంట్ ఇచ్చి అదే రోజు డిశ్చార్జ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది యాక్చువల్లీ? సో మనం బేసిక్గా బెస్ట్ టెక్నాలజీ ఇంపార్టెంట్ అండి. సో మనం ఐడెంటిఫై చేయాలి అంటే మనం ముందు కలర్ డాప్లర్ పరీక్ష చేసుకోవాలి. అది స్టాండింగ్ పొజిషన్లో కరెక్ట్గా చేస్తే బాగా ఉంటుంది. సో అదైన తర్వాత సెకండ్ స్టెప్లో మనం ఏం చేయాలంటే ఈ వ్యారికోస్ వెయిన్స్కి మనము అసలు వీళ్ళకి అవసరమా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర లాస్ట్ 3 yearsలో 58,000 పేషెంట్స్ చూసాం. రైట్. అందులో మేము సర్జరీ చేసింది 6,200 మందికి. సో ఆల్మోస్ట్ 90% మేము వద్దనే చెప్తాం. అలా అవసరం ఉంది అనుకునే వాళ్ళకి మాత్రమే, మనం ఏం చేస్తామంటే ఈ లేజర్ ప్రొసీజర్ చేస్తాం. ఈ లేజర్స్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ కానీ మంచి క్వాలిటీ మెషిన్స్ ఉండి మంచి ఎక్విప్మెంట్ ఉంటే అది ఈజీగా తగ్గిపోతుంది అంత. ఓకే. అంటే ఏ స్టేజ్ వరకు మెడిసిన్స్తో మనం క్యూర్ చేయొచ్చు? ఎప్పుడు మీరు సర్జరీ ప్రిఫర్ చేస్తారు? సో మెడిసిన్స్ అనేది ఏంటంటే చాలా మట్టుగా యూజ్లెస్ అండి. వ్యారికోస్ వెయిన్స్కి మందులు అనేవి పెద్దగా పని చేయవు. వ్యారికోస్ వెయిన్స్కి మనం ప్రప్రథమంగా చేయాల్సింది ఏంటంటే సాక్స్లు వేసుకోవచ్చు ఎర్లీ స్టేజెస్లో. అడ్వాన్స్ స్టేజ్లో మనం ఏంటంటే ప్రొసీజర్ చేస్తే సరిపోతుంది. దీనికి గవర్నమెంట్ డాఫ్లాన్ అనే టాబ్లెట్ అప్రూవ్ చేసింది. బట్ దానివల్ల ఏంటంటే నొప్పి 3 నుంచి 10% వరకు నొప్పి తగ్గుతుంది, అంతేగాని వేరే ప్రాబ్లమ్స్ ఏవి తగ్గవు. ఆల్రెడీ బయటకు ఉబ్బిన వెయిన్స్ లోపలికి వెళ్ళవు, అవన్నీ కూడా ఏం జరగవు. ఓకే. అంటే ఆవిస్ హాస్పిటల్లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి ట్రీట్మెంట్కి సంబంధించి? సో మన దగ్గర అన్ని మనం అంటే ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ అంటామండి. సో ఎర్లీగా చిన్న కనిపించే వెయిన్స్కి ఏమో చిన్న చిన్న ఇంజెక్షన్స్ చేసి తగ్గిస్తాం. బాగా ముదిరిన వ్యారికోస్ వెయిన్స్కి ఏమో లోపల నుంచి తగ్గిస్తాం. కాళ్ళ పుళ్ళు, వుండ్స్ అట్లాంటివి ఉంటే మనం ఏం చేస్తామంటే ఆ వూండ్ కేర్ మేనేజ్మెంట్ కూడా చేస్తాం. సో మనం ఏంటంటే అన్ని విధాలుగా కూడా ఈ ప్రాబ్లమ్ అప్రోచ్ అయ్యి తగ్గించే కెపాసిటీ మనకుంది. సో ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ మనం చేయగలం. సో వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ వాళ్ళకి వ్యారికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ లేవా? మళ్ళీ ఎలాంటి ఫాలోఅప్లో ఉండాలి? సో ఇది ఒక పెద్ద మిత్ అండి. చాలా మంది ఏమనుకుంటారంటే వ్యారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ ఇవ్వంగానే అది పూర్తిగా 100% తగ్గిపోవాలి అనుకుంటారు. అది చాలా రేర్ అండి. అలా అవ్వడం అనేది ఏంటంటే మనకి ఏ జబ్బు కూడా 100%, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్లో స్టెంట్ వేసాం అనుకోండి, ఆ మిగిలిన రక్తనాళాలు ఎక్కడ బ్లాక్ రాకూడదని రూల్ ఏం లేదు. సో మనం ఏం చేస్తున్నామంటే ఒక క్రానిక్ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇస్తున్నాం. అలా ఇచ్చినప్పుడు 95-96%లో తగ్గిపోతుంది. 97% దాకా కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ ఒక 2-3%లో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను ఎన్నో ఆల్మోస్ట్ 10 ఏళ్ళుగా ప్రతి టీవీ ప్రోగ్రామ్ చెప్తూనే ఉంటాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 మిస్కన్సెప్షన్స్ ఏంటంటే కొంతమంది ఇంటర్నెట్లో ఏవో తప్పుడు జగాల్లో
100% క్యూర్ అయిపోవాలి, ట్రీట్ అయిపోవాలి అని చదువుతుంటారు. అది పొరపాటు, అలా చేయకూడదు. బట్ ఈక్వల్లీ ఏంటంటే మనము బేసిక్గా ఇది ఎందువల్ల వస్తుంది అంటే కొంతవరకు మనం అనుకున్నాం జెనెటిక్ ప్రిపాండరెన్స్ ఉంటుంది. 94% పీపుల్ కి జెనెటిక్స్ ఉంటాయని చెప్పాం కదా. సో ఆబ్వియస్లీ మీ జీన్స్ మనం మార్చట్లేదు కదా, సో మళ్ళీ వచ్చే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఒక కంబైన్డ్ రిజల్ట్. బట్ ఓవరాల్ గా మంచి డాక్టర్స్ చేతిలో చేసుకుంటే ఒక 97% లో మళ్ళీ రాదు, 2-3% లోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే మళ్ళీ మీరు ఏమైనా జాగ్రత్తలు చెప్తారా? అండ్ ఫుడ్ కి డైట్ కి సంబంధించి ఏమైనా చెప్తారా? ఫుడ్ డైట్ అంటూ పెద్దగా ఏమి ఉండవండి. మీరు ఎటువంటి ఫుడ్ అని తీసుకోవచ్చు, ఎటువంటి డైట్ అని తీసుకోవచ్చు. బట్ ఓవరాల్ గా గుడ్ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి. గుడ్ హెల్త్ స్టార్ట్స్ ఫ్రమ్ గుడ్ మైండ్. ఓకే, మెంటల్ టెన్షన్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మీరు ఒబిసిటీ, సో మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువగా లావ్ అవుతారు బికాజ్ హైపర్ ఈట్. అలానే వాళ్ళ గట్ బయోమ్ యాక్సెస్ పాడవుతుంది, అలాగే వాళ్ళకి బీపీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగా ఓవరాల్ హెల్త్ అనేది మెయింటైన్ చేసుకుంటే మీకు వెరికోస్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ ఆల్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. కొంతమంది పేషెంట్ అంటారు మీ బీపీ గురించి మీకు ఎందుకు లేండి, మీరు మా వెరికోస్ చూసుకోండి అంటారు పేషెంట్స్. అలా కాదండి, మీరు ఓవరాల్గా మీ హెల్త్ని మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరం. హైడ్రేషన్, హెల్త్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఒక కాంబినేషన్ అండి, దీన్ని కలిపి చేసుకోవడం చాలా అవసరం. ఓకే, ఇందాక మీరు చెప్తున్నారుగా ఒబేస్ ఉన్న వాళ్ళలో కూడా వస్తుంది. వాళ్ళు వెయిట్ లాస్ అయితే అవ్వలేరు కదా, వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ వచ్చాయనుకో సర్జరీ చేయించుకుంటారు, మరి వాళ్ళ ఒబేస్తో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయిగా? సో ఒబిస్ పేషెంట్స్లో మళ్ళీ వెరికోస్ వచ్చే ఛాన్స్ ఉందండి, నో డౌట్. మామూలు వాళ్ళకనే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకే, బట్ వాళ్ళు ఒబిసిటీ తగ్గలేరు అనేది కూడా తప్పు. చాలా మంది తగ్గిన సందర్భాలు చాలా ఉన్నాయి నా దగ్గర. సో నేను ఏం చెప్తానంటే, ఆల్రెడీ వాల్స్ పాడైపోయి బ్లడ్ సరిగ్గా సర్క్యులేట్ అవ్వకుండా మీ కాళ్ళు రివర్స్ డైరెక్షన్లో వచ్చే బ్లడ్ అనేది మీరు వెయిట్ తగ్గినంత మాత్రాన బాగైపోదు. ఓకే, డెఫినెట్గా అది అడ్వాన్స్డ్ వెరికోస్ వెయిన్స్ ట్రీట్ చేయాలి. కానీ దాని తర్వాత కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్కి కొంత రోల్ ఉంటుంది. సో మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని మంచిగా స్లిమ్ అయ్యి ఎక్కువ వాకింగ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే ప్రాబ్లమ్ని మాత్రం అడ్రస్ చేయాలి. సపోజ్ మీ కాళ్ళలో పుండు అయిపోయింది, మీరు 150 కిలోస్ ఉన్నారు, అయినా మీకు చేస్తేనే తగ్గుతుంది ఎప్పటికన్నా. మీరు ఇది 150-90 అయినాక చూద్దామంటే ఇది మీ 60 కిలోలు తగ్గడానికి 3 ఏళ్ళు పడుతుంది, ఈ పుండు అప్పటికి డబుల్ అయిపోతుంది. సో అలాగా అన్ని ప్రొకాస్టినేట్ చేయకూడదు. నేను చెప్పినట్టుగా ఇది ఒక ఇల్నెస్ ప్రాబ్లం, ఈ ఇల్నెస్ని ట్రీట్ చేయాలి. దీంతో పాటు మీ వెల్నెస్ని కూడా చూసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవటం, వెయిట్ తగ్గటం, ఇవన్నీ కూడా. సో ఓవరాల్గా దీన్ని హోలిస్టిక్గా హ్యాండిల్ చేస్తే మనకి బాగా తగ్గుతాయి. ఇప్పుడు ఈ జనరేషన్లో రోగాలు లేని వాళ్ళు లేరు. డయాబెటీస్, షుగర్ 30 క్రాస్ అయ్యారంటే ఇంకా ఇవన్నీ జబ్బులు వస్తూ ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళలో వారికోస్ వెయిన్స్ వచ్చాయనుకోండి, సర్జరీ చేయించుకోవచ్చా? నిక్షేపంగా చేసుకోవచ్చు. మనం ఈ రోజుల్లో ఇప్పుడు లాప్రోస్కోపీ అయితేనేమి, నీ రీప్లేస్మెంట్ అయితేనేమి, ఏవి కూడాను ఈ కోమార్బిడిటీస్ కోసం ఆపం. వీటికి మంచి కంట్రోల్ మెథడ్స్ వచ్చాయి, పద్ధతులు ఉన్నాయి, అనెస్టిస్ట్ ఉన్నారు, డాక్టర్స్ ఉంటారు. సో ఈ మంచి కంట్రోల్ చేసుకుంటే పూర్తిగా తగ్గిపోతాయి. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే మనం చేయగలిగేది బేసిక్గా ఈ కోమార్బిడిటీస్ని మనము పక్కన పెట్టి ఈ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేసి కోమార్బిడిటీస్ కూడా ట్రీట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ ట్రీట్మెంట్ సరిగా తీసుకోవాలి, షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా సరిగా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వన్స్ మీరు ట్రీట్మెంట్ ఇచ్చాక వాళ్ళలో బయటికి కనిపిస్తున్న ఉంటాయి కదా నర్వ్స్, అవన్నీ కూడా నీట్గా అయిపోతాయా? కాళ్ళు నార్మల్గా అవుతాయా? చాలా మట్టుగా వాళ్ళు వచ్చిన స్టేజ్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టేజ్ 3 లోపల వచ్చారనుకోండి, బ్రహ్మాండంగా అన్ని వెయిన్స్ తగ్గిపోతాయి. ఓకే, సపోజ్ మీరు స్టేజ్ 6లో వచ్చారనుకోండి, మీకు నేను ట్రీట్ చేసిన తర్వాత కూడా స్టేజ్ 6 అంటే కాళ్ళ పుండు పట్టాం, కాళ్ళ పుండు పడిన తర్వాత మీకు నేను ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా 15%లో మళ్ళీ వస్తాయి. ఓకే, సో మీరు వచ్చిన స్టేజ్ బట్టి చేసేది ఒకటే ఆపరేషన్ అందరికి కూడా, కానీ రిజల్ట్స్ అనేది మీరు వచ్చిన స్థితి బట్టి, మీ అడ్వాన్స్మెంట్ బట్టి చాలా డిఫర్ అవుతాయి. ఓకే, ట్రీట్మెంట్ తీసుకున్నాక మామూలుగా అన్ని ఎక్సర్సైజెస్ చేయొచ్చా? వాకింగ్ లాంటివి అవి అన్ని చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకున్నాక సేమ్ డే నుంచి మీరు వాక్ చేసుకోవచ్చు, సేమ్ డే నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు. ఓకే, అంటే 2-3 డేస్ కూడా మీరు రెస్ట్ అని ఎప్పుడు చెప్పడం నేను వినలేదు. నేను ప్రిఫర్ చేయనండి. నా పేషెంట్స్ని, నా పోస్ట్ ఆఫ్ పేషెంట్స్ని వాళ్ళు ఎంత నడుచుకుంటే వాళ్ళకి అంత ఫాస్ట్గా లెగ్ ఇంప్రూవ్ అవుతుంది, కాబట్టి ఇది బెటర్. ఓకే, జస్ట్ 3 బ్రాంచెస్తో మీరు స్టార్ట్ చేశారు ఈ వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్. ఇప్పుడు మీరు ఆల్ ఓవర్ 5 స్టేట్స్ అనుకుంటా 24 బ్రాంచెస్ ఇప్పుడు మీరు నడుపుతూ ఉన్నారు. సో ఈ సక్సెస్ఫుల్ జర్నీ గురించి చెప్తారా? అదే కాకుండా మీకు ఇంకా వారికోస్ వెయిన్స్ బెస్ట్ డాక్టర్, ఇండియాస్ బెస్ట్ డాక్టర్గా అవార్డు కూడా రావడం జరిగింది. సో ఇదంతా ఎలా జరిగింది? సో ఇవన్నీ ఏంటంటే నేను ఎప్పుడు చెప్తాను, దీస్ ఆర్ లైక్ మైల్ రైల్ అనమాట. నేను వెళ్తున్న జర్నీలో హైదరాబాద్ 100 కిలోమీటర్స్, హైదరాబాద్ 50 కిలోమీటర్స్ అని ఇండికేట్ చేసే మైల్ స్టోన్స్ మాత్రమే. వాట్ ఐమ్ రియలీ ఇంట్రెస్ట్ ఇస్ అ డెస్టినేషన్. సో నేను ఇండియా వచ్చేటప్పటికి వాస్కులర్కి, వారికోస్ వెయిన్స్కి ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా లేదు, ఒక్క హాస్పిటల్ ప్రైవేట్ రంగంలో లేదు. సో ఆ ఫస్ట్ స్థాపించిందే నేను. సో దాన్ని ఇప్పుడు ఒక 70 సెంటర్లు పెట్టి పాన్ ఇండియా అపీల్ పెట్టి మొత్తం ఇండియా వైడ్ స్ప్రెడ్ చేయాలని నా గోల్. అందులో ఈ అవార్డు రావడం ఒకటి, 20 సెంటర్లు పెట్టడం ఒకటి, ఇవన్నీ గ్రోత్, ఇవన్నీ కూడా మైల్ రాయలు నా జీవితంలో.
నా జీవితం అనేది అక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్ అదనమాట, దానికోసం వెయిట్ చేస్తాను. ఓకే, అదే ఫ్యూచర్ ప్లాన్. అది ఫ్యూచర్ ప్లాన్. ఓకే, సో ఇంకొక డౌట్, బోధకాలు అంటారు కదండి, బోధకాలు ఈ వారికోస్ వెయిన్స్కి డిఫరెన్స్ ఏంటి? రైట్. సో వారికోస్ వెయిన్స్ ఉండే, సో బోధకాలు అంటే ఏంటంటే మన కాళ్ళకి ఆర్టరీ అనేది రక్తం తీసుకొని వెళ్తుంది, వెయిన్ రక్తం తీసుకొని వస్తుంది, ఈ రెంటికి మధ్యలో కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. ఆ కనెక్షన్స్ నుంచి లిక్విడ్ బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన లిక్విడ్ ఏంటంటే కొన్ని సన్నటి రక్తనాళాల నుంచి పైకి వెళ్తుంది, దాన్ని లింఫాటిక్స్ అంటారు. ఆ లింఫాటిక్స్ కానీ బ్లాక్ అయిపోతే సో దాన్ని బోధకాలుగా వస్తుంది. సో బోధకాలు అనేది లింఫాటిక్ బ్లాకేజ్ దేని వలన కావచ్చు, కొన్నిసార్లు దోమకాటు వల్ల రావచ్చు, కొన్నిసార్లు వేరే కారణాలు రావచ్చు, కొన్నిసార్లు ఏమవుతుందంటే వారికోస్ వెయిన్స్ లాంటి కండిషన్స్లో టోటల్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఆ ఫ్లూయిడ్ అక్కడ కలెక్ట్ అవుతుంది. సో దాన్ని ఫ్లీబో లింఫడిమా అంటారు. సో దాన్ని కూడా మన దగ్గర బాగు చేసే వ్యవస్థ ఉంది. ఈ ఫ్లీబో లింఫడిమాని కూడా మనం పూర్తిగా నయం చేయగలం. సో బోధకాలు కూడా ఒక టైప్ ఆఫ్ బోధకాలు, ఒక వారికోస్ వెయిన్స్ కి కాంప్లికేషన్. అన్ని బోధకాలు కాదు, మళ్ళీ బోధకాలకు వేరే కారణాలు కూడా ఉంటాయి. వేరే ఫ్లీబో లింఫడిమా అంటే వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే లింఫడిమాని మనం బ్రహ్మాండంగా క్యూర్ చేసుకోవచ్చు. ఓకే, జెనెటిక్ గా కూడా వస్తుంది అంటున్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉందనుకోండి, వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? వాళ్ళే కాదండి, అందరు పేషెంట్స్ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కీప్ మూవింగ్, ఓవర్ వెయిట్ మంచిది కాదు, ఓవర్ వెయిట్ అందరికీ వెరికోస్ వచ్చే అవకాశం ఉంటుంది. సాల్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రో ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తగ్గించుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఫుడ్లో కూడా కొంత ఇన్ఫ్లమేషన్ వస్తుందని కొంత ఇన్ఫర్మేషన్ మనకు బాగా బలంగా వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ ఫాస్ట్ ఫుడ్స్ ఆర్ ప్రో ఇన్ఫ్లమేటరీ. అలాంటి ఫాస్ట్ ఫుడ్స్, బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి, దానివల్ల కూడా కాళ్ళు నొప్పులు వస్తాయి. అదేవిధంగా మనము స్మోకింగ్, డ్రింకింగ్ దర్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. సిగరెట్ తీసుకున్నా, డ్రింక్ తీసుకున్నా వాటి వల్ల కూడా మీకు వారికోస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే స్ట్రాంగ్ హెల్త్ హ్యాబిట్స్. ఇది వారికోస్ జెనెటిక్స్ ఉన్న వాళ్ళే కాదు, లేని వాళ్ళకి కూడా అప్లై అవుతాయి. ఎవరైనా కూడా అప్లై చేసుకుంటే గుడ్ హెల్త్ అండ్ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక విషయం చెప్తారంటే ఫస్ట్ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకోవడం వాళ్ళకి వారికోస్ వెయిన్స్ ఉన్నాయని, వాటి సిమ్టమ్స్ అనేవి ఎర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేయలేమా? సిమ్టమ్స్ అనేవి ఐడెంటిఫై చేసుకోవచ్చు డెఫినెట్గా. ఇవి ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మనం కలర్ డాప్లర్ అనేది చేసుకోవాలి. సో కలర్ డాప్లర్లో మనం ఏంటంటే స్టాండింగ్ పొజిషన్లో మనం ఐడెంటిఫై చేయాలి. ఇది స్కానింగ్ లెవెల్లో. పేషెంట్ లెవెల్లో చూస్తే కాళ్ళు నొప్పి రావడం నార్మల్ కాదు, కాళ్ళు వాపులు రావడం నార్మల్ కాదు, కాళ్ళు కలర్ మారడం నార్మల్ కాదు, కాళ్ళు చిన్న దెబ్బ తగిలితే కొన్ని వారాలు తరబడి పట్టకూడదు. సో ఇలాంటి ఎర్లీ చిహ్నాలు ఏమైనా పట్టుకుంటే వాళ్ళు డెఫినెట్గా ఒక వాస్కులర్ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. ఆ వాస్కులర్ డాక్టర్, ఇప్పుడు నేను వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్, అలానే కొంతమంది వాస్కులర్ సర్జన్స్ ఉంటారు, అలాగే కార్డియాలజిస్ట్ ఉంటారు. ఎవరన్నా వీళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్సే. వీళ్ళ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం ఏంటి ఐడెంటిఫై చేసి ఎలా తగ్గించాలో చెప్తారు. రైట్, అంటే చాలా మందికి తెలియక అదే ఇందాక మనం అనుకున్నట్లు డర్మటాలజిస్ట్ దగ్గరికి కన్సల్ట్ అవుతూ ఉంటారు కదా. నథింగ్ రాంగ్ అండి, డర్మటాలజిస్ట్ కూడా వెళ్ళొచ్చు. ఓన్లీ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎయిదర్ ఆ డర్మటాలజిస్ట్ ఇది వాస్కులర్ ప్రాబ్లం అని మీకు రిఫర్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు చేయని పక్షంలో మీకు కానీ ఆ క్రీమ్స్ వల్ల ఏం ఇంప్రూవ్మెంట్ రావట్లేదని మీరు నోటీస్ చేస్తే అప్పుడు మీరన్నా అటెన్షన్ తీసుకొని ఒక వాస్కులర్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం బెటర్. రైట్, సో సంథింగ్ హ్యాస్ టు క్యూర్ కదండి, బాగా కూడా అవసరం కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు వారికోస్ వెయిన్స్ గురించి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే.